Hey guys, welcome back to our YouTube channel Crazy Experiments and Entertainments. ఈరోజు మన వ్లాగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మా ఫ్రెండ్ లైక్ బ్రదర్ లెక్క రవి అండ్ ధను వాళ్ళ ఇంట్లోనైతే బొమ్మల కొలువు పెట్టిరంట. సో వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు ఎలా పెట్టిర్రు, ఏమేమి బొమ్మలు పెట్టిర్రు, అసలు బొమ్మల కొలువు అంటే ఏంటి, ప్రతి ఒక్కరు అంటే చాలామంది అయితే ఈ దీపావళి పండుగకు బొమ్మల కొలువు అయితే ఏర్పాటు చేసుకుంటారట ఇంట్లో. మా బ్రదర్ లైక్ మా తమ్ముడు లెక్క ఫ్రెండ్ రవి అండ్ వాళ్ళ బావ ధను వాళ్ళైతే బొమ్మల కొలువు పెట్టిరంట. సో ఒకసారి అయితే వాళ్ళ బొమ్మల కొలువు అయితే విజిట్ చేద్దాం. ఆ బొమ్మల కొలువు ఎలా ఉందో మీకు అయితే చూపెడతా. ఆ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా అండ్ క్రేజీగా ఉండబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చలో లెట్స్ గో టు బొమ్మల కొలువు. రవి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. సో రవి లేడంట, బయటకు వెళ్ళిండంట. సో వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు ఎలా పెట్టారో ఇప్పుడైతే చూద్దాం. చలో. మా వీడియోలో కనిపించే ప్రీతం ఇంకో బుడ్డోడు వండుకున్నాడు. మహా అల్లరి పిడుగు. సో ఇది మా రవి వాళ్ళ ఇంట్లో అయితే బొమ్మల కొలువు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ నుండి వెళ్ళి పెడతా. ఫస్ట్ 1 2 3 4 5 స్టెప్స్లోనే అయితే పెట్టింది. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో లక్ష్మీదేవికి ప్రతీకగా కరెన్సీ నోట్లు, ఇక్కడ చుట్టూ పక్కా చూడవచ్చు. వాటర్లోనైతే మంచి బంతి పూలు, గులాబీ పూలు వేసి సూపర్ అంటే సూపర్ డెకరేషన్ చేసింది మా చెల్లె. మా అత్త కూడా ఇగో ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి దీపాలు, రకరకాల బొమ్మలు. ఇది థర్డ్ రో. చిన్న ఫ్యాను, ఒక బ్యాండ్ బాజా, చిన్న మిక్సీ, ఒక ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్, ఐరన్ బాక్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక చిన్న వాషింగ్ మిషన్. ఇవైతే కంప్లీట్ ఇత్తడి వస్తువులు. ఒక స్టవ్, కప్ సాసర్, టిఫిన్ బాక్స్, భగవాన్లు. పక్క పంట అయితే ఒక శ్రీకృష్ణుడి వారినైతే వివిధ రకాల బంగారు నగలతో అయితే అలంకరించారు. బొమ్మల కొరకు వచ్చిన తర్వాత మా రవి వాళ్ళ ఇంట్లో నాకైతే స్వీట్ ఇచ్చిర్రు. మొత్తం బాగా తినమని ఇచ్చిర్రు, కానీ స్వీట్ అంతా తినలేం కాబట్టి ఒకటైతే మంచి స్వీట్ తీసుకుంటున్నాను. బొమ్మల కొలు మాత్రం రవి వాళ్ళ ఇంట్లో సూపర్ అంటే సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మా ధను వాళ్ళ ఇంటికి వెళ్దాం. ధను వాళ్ళ ఇంట్లో కూడా బొమ్మల కొలు పెట్టారంట. వాళ్ళు కూడా ఇన్వైట్ చేసి వాళ్ళ బొమ్మల కొలు ఎలాగో చూద్దాం. ఇలా లెట్స్ గో టు ధను వాళ్ళ ఇల్లు. యాక్చువల్లీ ధను వాళ్ళ ఇంటికి అయితే మధ్యాహ్నం పోయేడుండే, బట్ ఒక అర్జెంట్ ఎమర్జెన్సీ వల్ల సాయంత్రం అయితే పోతున్నాం. ఇప్పుడైతే ధను వాళ్ళ ఇంటికి పోయి అక్కడ వాళ్ళు పెట్టిన బొమ్మల కొలువు అయితే మీకు ఈ బ్లాగ్లో చూపెడతా. చలో లెట్స్ గో టు ధను వాళ్ళ ఇల్లు.
దాని వల్ల ఇంటికైతే వచ్చేసినాం. సో ఇది గైస్ మా ధనవాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు తర్వాత వీళ్ళైతే పసుపు కొట్టించుకోరు. నాకైతే ఒక మంచి స్వీట్ అయితే ఇచ్చి సూపర్ ఉంది. ఇప్పుడే ఇంటికైతే వచ్చినాం. మధ్యాహ్నం రవి వాళ్ళ ఇంట్లో, సాయంత్రం అయితే ధన వాళ్ళ ఇంటికి బొమ్మల కొలువుకి అయితే పోయినాం. ఇద్దరే నెలల బొమ్మల కొలువు అయితే చాలా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మంచిగా స్వీట్లు కూడా మంచిగా పెట్టారు. ఇది ఈరోజు బ్లాగ్ గైస్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తుండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.